నిన్నటి వరకు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్న తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. ఒక పక్క వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే మరోపక్క సామాన్యుడు చిరాకు పడుతున్నాడు. గోదావరి పోటెత్తడంతో ఆదిలాబాద్లోని పలు గ్రామాలు వరద బారిన పడ్డాయి. తెరిపిలేని వర్షాల వల్ల ప్రాజెక్టులు గరిష్ట స్థాయి నీటి మట్టాలతో నిండుకుండలుగా మారాయి. ఎగువనున్న మహారాష్ట్రలో సైతం భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, ప్రాణహిత, పెన్గంగా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొమరం భీం ప్రాజెక్టుకు 5 గేట్లు, కన్నెం ప్రాజెక్టుకు 6 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. వాగులు పొంగి పొర్లడంతో రవాణా వ్యవస్థకు ఇబ్బందిగా మారింది. పట్టణాల్లో రహదారులన్నీ జలమయంగా మారాయి. జిల్లాలోని బెజ్జూరు, సిర్నూర్ మండలాల్లో సుమారుగా 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో నాటుపడవలపై ప్రయాణం చేసే పరిస్థితి నెలకొంది. పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నందిగామ చుట్టూ నీరు చేరింది. సిర్నూర్ బెజ్జార్ రోడ్లోని కొత్తగూడెం వద్ద అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. సిర్పూర్ తాటి చెట్టు ఒర్రపైకి పెన్గంగా వరద నీరు రావడంతో సుమారు 100కు పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాలాయి, టిక్కపల్లి, భీమవరం చుట్టూ ప్రాణహిత నీరు చేరడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా పలువురి పంట పొలాలు ముంపుకు గురయ్యాయి. తాన్సీ, తాళమడుగు, జైనత్ మండలాల్లో వందలాది ఎకరాల పత్తి పంట మునిగిపోయింది. ప్రాణహిత ఉగ్రరూపం దాల్చడంతో పలు చోట్ల పంటలు నీట మునిగాయి. కమ్మర్గాంలో పంట పొలాల్లో నీరు చేరింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. డోర్లీ, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్టుల్లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోగా సంస్థకు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లింది. ఓపెన్ కాస్టుల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి నిలిచిపోయి నష్టం జరిగింది. డోర్లీ 1, 2, MK4 శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి నిలిపివేశారు. దీంతో 10 కోట్ల నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. ఇక గోదావరి నదిపై ఉన్న సందర్మాట్ ఆయకట్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఈ ప్రాజెక్టు కింద ప్రధాన కాలువకు కూడా నీటి విడుదల కొనసాగుతోంది. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి 7,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 1183 కాగా ఆదివారం రాత్రి 1176 అడుగులకు చేరింది. కొమరం భీం ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 293.4 అడుగులకు చేరింది. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లో అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.